ముస్లింలు చాలామంది ఆర్థిక పరిస్థితుల కారణంగా నెలవారీ చీటీలు వేస్తున్నారండి. ఈ నెలవారీ చీటీల్లో వారు ₹1,00,000 చీటీ వేస్తేనేమో 30,000కి పాడుకొని 70,000 తీసుకోవడం, దాని తర్వాత నెక్స్ట్ నెల వచ్చేసేపాటికి ఇంకాస్త అదనుగా కట్టడం అలాంటివి చేస్తున్నారు. వడ్డీ అయితే కాదు ఇది, కానీ ఇన్స్టాల్మెంట్ బేసిక్లోకి వచ్చేసేపాటికి క్లైమాక్స్లో చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనికి మీ దగ్గర నుండి జవాబు దొరికిద్దని ఆశిస్తున్నాను. సోదరుడు అయితే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్న ఏంటంటే, ఊర్లలో చాలా ప్రాంతాల్లో చీటీలు వేస్తుంటారు, అదైతే ఇంట్రెస్ట్ కాదు కదా అని అడుగుతూ సోదరుడు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చీటీల గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఉదాహరణకి ఒక ₹1,00,000 చీటీ ఉంది. నిజంగా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని ఒక 10 మంది కలిశారు. ఆ 10 మంది కూడా ప్రతి నెల 10,000 కడుతున్నారు. కాబట్టి 10 నెలల్లో అది ₹1,00,000 అవుతాయి. ఆ తర్వాత ఆ డ్రా చేసి ఎవరి పేరు వస్తుందో ఆ పేరుతో తీసుకోవడంలో తప్పు లేదనమాట. ఎందుకు? మీరు కట్టేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫలానా ఒక వ్యక్తిని అమీర్గా నాయకుడిగా చేసుకుని ఆ వ్యక్తి వద్ద మీరు ప్రతి నెల గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు డబ్బులు చెల్లిస్తున్నారు. 10 నెలల తర్వాత ఒక రోజు అంటే ప్రతి నెల 1st లేదా 5th రోజు మీరు కూర్చొని ఒక పేర్లన్నీ రాసి చీటీ వేసి తీశారనుకోండి, అందులో ఎవరి పేరు వస్తే వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒక అండర్స్టాండింగ్లో ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, ఇంట్లో అతని యొక్క భార్యకు ఎవరికో డెలివరీ ఉంది, అలాంటి విషయాల్లో ఒకరు మరొకరు కోఆపరేట్ చేసుకొని ఎవరైతే ఆ చీటీ వెళ్ళిందో అతనికి అత్యవసరం కాని పక్షంలో ఎవరికైతే అవసరం ఉందో వారికి ఇవ్వచ్చు అనమాట. కానీ కొన్ని చీటీలలోనే ఒక పెద్ద చీటింగ్ ఉంది. ఆ విషయాన్ని మేము తెలుసుకోవాలి. చీటీలలో ఉన్నటువంటి చీటింగ్ ఏంటి అంటే, మీరు ₹1,00,000 చీటీ వేశారు. వేసి మీరు సమయానికి కాకుండా మీ పేరు రాలేదు, కానీ మీరు ముందే చీటీ ఎత్తేసినప్పుడు ఆ ₹1,00,000 చీటీకి మీరు 1,30,000, 40,000 ఇంట్రెస్ట్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా డివైడ్ అయిపోతున్నాయంటే ఇతరుల యొక్క డబ్బులు అది కట్ అయిపోతుంది. అంటే మీ డబ్బులు అటు పనిచేస్తున్నారు వాళ్ళు. ఇది సూద్, వడ్డీలో ఒక రకము. కాబట్టి ఇస్లాం చెప్పేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇస్లాం కోరుకునేటటువంటి విషయం ఏదైతే ఉందో, మీరు చెల్లిస్తారో అది ధాన్యమైనా బియ్యమైనా దానికి సమానంగా మీరు మళ్ళీ తీసుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒక దగ్గర చీటీ వేసినప్పుడు మీ అవసరాన్ని వారు బలహీనతగా భావించి ఆ ₹1,00,000 చీటీ మీరు 10 నెలల్లో మీరు ఎత్తాలి, కానీ మీరు 3-4 నెలలకే ఎత్తేసారు. దీనికి గాను వారు ఏం చేశారంటే ₹30,000 వడ్డీ మీకు వేసేసారు, లేదా ₹40,000 వడ్డీ వేసేసారు. కొంతమంది అయితే ₹70,000 వడ్డీ వేసేసి ఆ 70,000ని మిగతా సభ్యులకు డిస్ట్రిబ్యూట్ చేసేసి వారికి తగ్గిపోయి మీకు పెరిగిపోతుంది. ఇది చాలా పెద్ద చీటీలో ఉన్నటువంటి చీటింగ్. ఇది కూడా ఒక రకమైనటువంటి వడ్డీ. ఇలాంటి వడ్డీలకు మనం దూరంగా ఉండాలి. హలాల్ వడ్డీ ఏంటి? అందరూ కలిసి ఒక వ్యక్తిని మనం జెన్యూన్గా ఒక అమానత్దారుని ఎన్నుకొని ప్రతి నెల కూడా అతని దగ్గర డబ్బులు పెట్టేసి చీటీ మీరు ఎత్తండి, తీయండి. అందులో ఎట్టి పరిస్థితుల్లో ₹1,00,000 చీటీలో 1,10,000 తీసుకోకూడదు. ₹1,00,000 చీటీలో 99,000 కూడా, 1,000 కూడా మీరు తక్కువ తీసుకోకూడదు. మీరు చీటీ ఎత్తిన తర్వాత మీరు ఎవరికైనా మీరు దావత్ ఇవ్వండి, పార్టీ ఇవ్వండి, అది వేరే విషయం. కానీ ఉద్దేశపూర్వకంగా మీ డబ్బులు పెరిగినా తగ్గినా అది ఇంట్రెస్ట్లో ఒక భాగం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.